ప్రభాస్ ఫౌజీ సినిమా హీరోయిన్ ఇమాన్వీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్పై జనం ఆక్రోశంతో ఉన్నారు. ఈ క్రమంలో హీరోయిన్ ఇమాన్వీ కుటుంబానిది పాకిస్తాన్ నేపథ్యమని ఓ వార్త వైరల్ అవుతోంది. ఇమాన్వీ తండ్రి గతంలో పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశాడని, వీళ్ళది కరాచీ అని ఆ వార్త సారాంశం. దీంతో పాకిస్తాన్ అమ్మాయి అయిన ఇమాన్వీని ఫౌజీ సినిమా నుంచి తీసేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ వార్తలపై ఇమాన్వీ క్లారిటీ ఇచ్చింది. పహల్గాంలో జరిగిన విషాద ఘటన పట్ల హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఈ హింసాత్మక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపింది. అదే సమయంలో నా గురించి, నా కుటుంబం గురించి జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలనుకుంటున్నానని, నా కుటుంబంలో ఎవ్వరికీ కూడా పాకిస్తానీ మిలిటరీతో ఎటువంటి సంబంధం లేదని, కేవలం ద్వేషాన్ని రగిలించడం కోసమే ఇలా అబద్ధాలు పుట్టించాలని చెప్పింది. దీన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా కొన్ని మీడియా సంస్థలు కూడా ఆ అబద్ధాలను వ్యాప్తి చేయడం బాధాకరమని అంది. నాపై దుష్ప్రచారం చేశారు. నేను భారతీయ మూలాలున్న అమెరికన్ వాసిని. హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ మాట్లాడగలనని చెప్పింది. నా తల్లిదండ్రులు యువతగా ఉన్నప్పుడు అమెరికాకు వలస వచ్చి ఆ తర్వాత అమెరికా పౌరులుగా మారారని తెలిపింది. తాను లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియాలో జన్మించాలని, అలాగే యుఎస్ఏలో చదివయ్యాక నటిగా, కొరియోగ్రఫర్గా, డాన్సర్గా వృత్తిని చేపట్టానని పేర్కొంది. భారతీయ సినిమా పరిశ్రమలో పనిచేసే అవకాశాన్ని అందుకోవడం గర్వంగా భావిస్తున్నానని, సినిమా నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతదేశంపై ప్రేమ, భక్తి నా రక్తంలోనూ ప్రవహిస్తోంది అని ఇమాన్వీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది.